హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ డ్యూయల్ డ్రామా విపి సింగ్ వర్సెస్ ఎల్కే అద్వానీ రథయాత్ర విషయంలో చేసినట్లు, ఇదిగో ఇప్పుడు పెహల్గాం దాడి వర్సెస్ ఆపరేషన్ సింధూర్ చేసినట్టు డ్యూయల్ డ్రామా. ఈ డ్యూయల్ డ్రామా అయితే ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఐఎస్ఐ కలిసి ఆడిన డ్రామా కాబట్టే సీజ్ ద షిప్ అని పీకే అన్నట్లు సీజ్ ద ఫైర్ అని ట్రంప్ అన్నాడు. మోడీ అన్నాడని ట్రంప్ అన్నాడు, దాన్ని మోడీ ఏమీ ఖండించలేదు. ఇలాంటి డ్యూయల్ డ్రామా మరొకటి మీకు చెప్తాను చరిత్రలోది. 2001 సెప్టెంబర్ 11 11/9 లేదా వాళ్ళు 9/11 అనుకుంటాను అంటారు. సరిగ్గా ఏ రోజైతే అమెరికా చికాగో మత మహాసభలో వివేకానంద స్వామి ఎలుగెత్తి సనాతన ధర్మం యొక్క బేస్ అయినటువంటి గీతని ఎలుగెత్తి ప్రపంచం మొత్తం చాటాడో సరిగ్గా ఆ రోజున. అది కూడా డ్యూయల్ డ్రామా అండి. న్యూయార్క్లోని జంట భవనాలు ఒక్కొక్కటి 110 అంతస్తులున్నటువంటి WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2 భవనాలని 2 విమానాలు ఎంత క్యాలిక్యులేటెడ్ అంటే ఎంత ఆ విమానాల మాస్ ఎంత, వాటి వెలాసిటీ ఎంత వేగంతో వచ్చి ఆ భవనాన్ని సరిగ్గా ఎన్నో అంతస్తు దగ్గర కొడితే ఆ కైనెటిక్ ఫోర్స్కి అది గ్రావిటేషనల్ ఫోర్స్కి సరిగ్గా మొత్తం అన్ని అంతస్తులు నిప్పంటుకోవడం సెకండరీ. కుప్పకూలడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎంతగా పుల్ డౌన్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ తర్వాత చేసిన దాడి. అప్పట్లోనే ఒక మాట చెలరేగింది. WTC ఆ జంట భవనాల్లో అనధికార అప్రకటిత CIA ఆఫీసులు కూడా కొన్ని ఉన్నాయి అని. అసలు CIAలోని నకిలీ కణిక వ్యవస్థ తాలూకు CIAలో పనిచేసేటటువంటి ఆయా వర్గము, ఈ బిన్ లాడెన్ అతగాడి ఆల్ ఖైదా కుమ్మక్కయ్యి డ్యూయల్ డ్రామాగానే దాన్ని ఆ బిల్డింగ్స్ని పడగొట్టారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటే CIA లోపల అంతర్గతంగానే దేశానికి కూడా వ్యతిరేకంగా పాక్కి అనుగుణంగా ఎవరో పని చేస్తున్నారు, ఎవరెవరో వాళ్ళు ప్రెసిడెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంతర్గత పరిశోధన పెరిగితే తమ డాక్యుమెంట్స్ దొరుకుతాయని CIAలోని ఏ వర్గం అయితే కార్పొరేట్ల కోసం పనిచేస్తుందో, నకిలీ కణిక వ్యవస్థకి అనుకూలమై ఉన్నదో అది తానే తన వేలితో తన కన్ను పొడుచుకుంటుందని కూడా దానికి